ఎక్కడ కాలిపోయింది అక్కడ అప్లై చేసుకోవాలి ఇక్కడ అప్లై చేసుకోండి అమ్మాయి వెల్ఫేర్ సెక్రటరీ ఉంటే కదా పేర్లు పెట్టి ప్రాబ్లం ఉన్నాయంటే అన్నీ కూడా పెట్టాను ప్రాబ్లం పెట్టించాడు వెళ్ళండి 15వ తేదీ వెళ్ళు ఇంటి పట్టు ఇల్లు ఉంది డాక్యుమెంట్లో ఉన్నాయా గారు కమిషనర్ గారు ఇంకా అధికారులు అనధికారులు సోదరులు ఎంపీడీఓ గారు పత్రికా సోదరు అందరికీ కూడా నమస్కారాలు తెలియజేస్తూ ప్రతి సోమవారం రోజు కూడా గ్రీవెన్స్ డే మన రాష్ట్ర ముఖ్యమంత్రి వర్యులు గ్రీవెన్స్ పెట్టి ఎవరైతే అర్జీదారులు వస్తారో ఆ అర్జీదారులకి పరిష్కారం చేయాలనే కాన్సెప్ట్తో మన ముఖ్యమంత్రి వర్యులు పెట్టినటువంటి ఇది అందులో భాగంగా ఈరోజు మున్సిపాలిటీలో పాల్గొని మరి అర్జీలన్నీ కూడా స్వీకరించాం. టోటల్గా 92 మంది 92 అర్జీలు ఇచ్చారు. వాటన్నిటికి కూడా పరిష్కారం చేసి ఏదైనా చేయలేకపోతే కూడా వాళ్ళకి లెటర్ రూపేణ రిప్లై కూడా ఇచ్చే ఏర్పాటు కూడా చేస్తామని చెప్పని కూడా తెలియజేస్తా ఉన్నాం. రాష్ట్రంలో ఆర్థిక ఇబ్బందులున్నా మన ముఖ్యమంత్రి ధైర్యంగా ఎక్కడ కూడా ఎలాంటి లోటు లేకుండా ఈ రాష్ట్రానికి నిధులు విడుదల చేస్తూ ఉన్నాడు. మన మున్సిపాలిటీకి 2,12,00,000 ఒకటి, మళ్ళా అమృత్లో 114 కోట్లు, ఆ 114,84,00,000 అమృత్లో కూడా ఇప్పుడున్నటువంటి పైప్ లైన్లు మొత్తం కూడా డిస్మాండిల్ చేసి శాశ్వతంగా ఉండే విధంగా ఇప్పుడు వేసినటువంటి పైప్ లైను అక్కడక్కడ లీకులు అవుతూ ఉన్నాయి, కంప్లైంట్లు ఉన్నాయి, ఈబీ ట్రైన్లో కలుస్తున్నాయి అనే రకరకాల అపోహలు ఉన్నాయి. కాబట్టి ముందు ప్రజల ఆరోగ్యాన్ని ముఖ్యం అని చెప్పి మన ముఖ్యమంత్రి ఆలోచించి కంప్లీట్గా ఉన్నటువంటి పైప్ లైన్ మొత్తం రిమూవ్ చేసి కొత్త పైప్ లైన్ కూడా వేసి మంచి నీళ్లు ప్రతి ఇంటికి కూడా మనం గతంలో ఏమైతే చెప్పామో ట్యాప్ సిస్టమ్ ఇచ్చి ప్రతి ఇంటికి మినరల్ వాటర్ ఇస్తామని చెప్పాం. అదేవిధంగా ప్లాంట్ అక్కడ పెట్టి మినరల్ వాటర్ కూడా త్వరలో ఇవ్వబోతున్నామని చెప్పని కూడా తెలియజేస్తా ఉన్నాం. దానికోసమే 112 కోట్లు ఖర్చు కూడా అవుతుందని చెప్పని కూడా తెలియజేస్తూ ఉన్నాం. ఏవైతే చెప్పామో తూచా తప్పకుండా
ఇన్ని ఇబ్బందులున్నా ముఖ్యమంత్రి చెప్పినటువంటివి అన్నీ కూడా చేస్తూ ఉన్నాం. కొన్ని చెప్పినట్టు కూడా చేస్తున్నాం. మొన్నైతే వద్ద అర్బన్ హెల్త్ సెంటర్ నిలబడిపోయింది. ఈ టిట్కో హౌస్ కూడా మనం ₹1 కోటి పెట్టి పూర్తి చేస్తూ ఉన్నాం. అదేవిధంగా భూస్తోట వద్ద నిలిచిపోయిన అర్బన్ హెల్త్ సెంటర్ని అది కూడా 69 లక్షలు పెట్టి అది కూడా పూర్తి చేస్తూ ఉన్నాం. ఎక్కడా కూడా మున్సిపాలిటీలో కూడా అభివృద్ధి ఆగకూడదు, అన్ని రకాలుగా చేయాలనే కాన్సెప్టు మన ముఖ్యమంత్రిలో ఉంది. కాబట్టి పాత పైప్ లైన్ తీసేసి త్వరలో కొత్త పైప్ లైన్ కూడా వేయబోతామని చెప్పి తెలియజేస్తాం. వాళ్ళకి 15,000 ఇస్తామని చెప్పని మేనిఫెస్టోలో కూడా లేదు. అయినా కూడా వాళ్ళ కష్టాన్ని చూసి, వాళ్ళ పేదరికాన్ని చూసి వాళ్ళకి చేతినివ్వాలనే కాన్సెప్ట్తో ప్రతి ఆటోకి వాళ్ళ కుటుంబానికి ₹15,000 ఇవ్వడం కూడా జరిగింది. కాబట్టి ముఖ్యమంత్రి ఈ రాష్ట్రంలో పేదరికం లేనటువంటి రాష్ట్రంగా చేయాలన్నది ఆయన పట్టుదల. రాబోయే 2047కి మన రాష్ట్రం ఎక్కడా పేదరికం లేకుండా బ్రహ్మాండంగా ఉండే విధంగా ఈరోజు అన్నీ కూడా ఏర్పాటు చేసుకొని మరి పేదరికం లేని రాష్ట్రంగా చేయాలన్నదే ఆయన ముఖ్య ఉద్దేశం. అందుకనే 2 సంవత్సరాల్లోనే చాలా మార్పులు చూడబోతూ ఉన్నాం. మనం హైదరాబాద్ నుంచి కొత్త చర్యలతో వచ్చాం, రాజధాని నిర్మించుకుంటా ఉన్నాం. 2 సంవత్సరాల్లో మనకు బ్రహ్మాండమైనటువంటి రాజధాని కూడా ఏర్పడుతుందని చెప్పినట్టు తెలియజేస్తాము. ఎవరైనా జిమ్ చేయాలంటే గతంలో మాటలతో చెప్పి వదిలేశారు. ఇప్పుడు విశ్వోదయ కళాశాలలో మరి జిమ్ చేసుకునే విధంగా కూడా ఏర్పాటు చేయబోతున్నామని చెప్పని కూడా తెలియజేస్తాము.